నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. శాసనసభను బాయ్కట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో చంద్రబాబును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అప్పట్లో చంద్రబాబు గారు అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు అంటూ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కొంతమంది మాట్లాడారు. దీనికి సంబంధించి లోకేష్ గారు గట్టి కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎందుకు శాసన మండలిలో కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? శాసనసభకు రాకుండా ఉండడాన్ని ఎలా చూడొచ్చు? అసలు వీళ్లకు శాసనసభ గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. శాసనసభ సమావేశాలు జరుగుతుంటే గైర్హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాసన మండలిలో చంద్రబాబు గారిని ఉద్దేశించి గతంలో అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు అని మాట్లాడారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు శాసన మండలిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, అసలు హక్కు ఉందంటారా? ఆ మాట అనే హక్కు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. పారిపోయాడా, ప్రతిజ్ఞ చేసి నెరవేర్చుకున్నాడా? ముందు దానికి వ్యత్యాసాన్ని గమనించమనండి. వాళ్ళ పారిపోయాడా, లేదంటే ప్రతిజ్ఞ చేసి తన పంతం నెగ్గించుకొని ఈరోజు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడా? ఆయన పారిపోలేదు. ఆయన 1978లో శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి మధ్యలో 83 నుంచి 89 వరకు ఆయన శాసనసభ్యుడు కాదు. ఎందుకంటే 83లో ఓడిపోవడం జరిగింది, 85లో పోటీ చేయలేదు. అంటే 6 సంవత్సరాలు తప్ప 1978 నుంచి ఈరోజు వరకు కూడా శాసనసభలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప, ప్రతిపక్ష నేతగా ఉండి ఏదైనా కార్యక్రమాలు ఉంటేనో, ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఆయన్ని ఆహ్వానించేవాళ్ళు, దానికి వెళ్తే తప్ప ఏ రోజు కూడా శాసనసభకు ఆయన హాజరు కాని పరిస్థితి అయితే ఏ రోజు కూడా లేదు. ఆ రోజు తన సతీమణిని ఘోరాతి ఘోరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా శాసనసభలో అవమానం చేసిన సందర్భంగా తట్టుకోలేక, కౌరవ లాంటి వీళ్ళ మధ్య ఇలానే తోడేళ్ళ వీళ్ళు చేసే పనులన్నింటినీ చూసి తట్టుకోలేక, కాదు నేను ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన తర్వాతే, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాతే నేను మళ్ళీ ఈ శాసనసభలో అడుగు పెడతానన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ఈరోజు అడుగుపెట్టాడు. అంటే ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు, పోరాడి గెలిచాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం. నువ్వు పారిపోతున్నావు, పిరికాడివి నువ్వు. నీ గురించి చెప్పారు ఏమని, సింహం అని నీ వాళ్ళు. అంటే నువ్వు చెప్పలేదో కానీ ఎక్కడ వాళ్ళు చాలాసార్లు చెప్పారు సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి. సింహాన్ని పోల్చేటప్పుడు సింహం గురించి తెలుసుకోవాలి. మృగరాజు సింహం, జంతువులకి రారాజు, రారాజు కూడా సింహమే. సహజంగా సింహం ఏందంటే దానికి ఆకలి అయిందనుకోండి పచ్చగడ్డి తిందు, ఏ జంతువు దొరకకపోతే పచ్చగడ్డి తిందు. కానీ వేటాడి తన చేతులతోటి తను వేటాడి చంపిన జీవం మాంసమే తింటుంది తప్ప, పక్క వాళ్ళు ఏదన్నా ఆకలైనా కూడా ఎవరు దొరకపోయినా కూడా సింహాన్ని చూసి ఎవరన్నా పారిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని, ఎంగిలి ఆహారాన్ని తిందు, ఎంగిలికి ఆశపడదు. అది గమనించుకోవాలి. కానీ నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? అయితే అప్పుడు శాసనసభలో బోనమ్మకి ఎంత అవమానం జరిగిందో మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు, ఈవెన్ పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా తెలుసు. సో దాని మీద ఈరోజు లోకేష్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. మా అమ్మకు అవమానం జరిగిన తర్వాతే మా తండ్రి గారు రాలేదు అని చెప్పి మాట్లాడారు. దీనికి సంబంధించి ఇటు బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అంటం జరిగింది, ఇలాంటివి మేము ప్రోత్సహించాం, రికార్డులు ఎక్కడ ఉంటే చూపించండి అని చెప్పి. సో దానికి కూడా లోకేష్ గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? మేము ప్రోత్సహించాం అంటే గతంలో ఇది జరగలేదు అంటారా, ఇది నిజం కాదంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు నిజం చెప్పారు కనుక, ఎప్పుడు సత్యానికి ఎండగా ఉన్నారు కనుక ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పార్టీ వాడు కావచ్చు, ఆ పార్టీ నాయకుడు కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు. ఆ రోజు శాసనసభలో ఏం మాట్లాడింది ఆడియోలో వినపడింది కదా, చాలామందికి కూడా ప్రజలందరూ గమనించారు కదా. వాళ్ళ శాసనసభ్యులే కొంతమంది తలదించుకున్నారు కదా. వీళ్ళు మాత్రం దానికి ఇప్పుడు ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్థాయిలో ముఖ్యమంత్రి పదవికి ఈయన పేరు కూడా పరిశీలించడం కూడా జరిగింది, బొత్స సత్యనారాయణ వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా తయారయ్యాడో మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అమరావతిని అడవితో పోల్చిన వ్యక్తి, శ్మశానంతో పోల్చిన వ్యక్తి. వీళ్ళ గురించి ఇంకా ప్రత్యేకంగా మనం మాట్లాడుకునేది ఏమని చెప్పండి. ఇక మీరు అన్నారా లోకేష్ బాబు గారి గురించి, ఈరోజు శాసన మండలిలో యువగళం పాదయాత్ర అప్పుడు ఏ విధంగా మాట్లాడాడో దానికి తీసిపోయిన విధంగానే ఈరోజు మాట్లాడాడు. ఇప్పుడు శాసనమండలికి ఎందుకు వస్తున్నారంటే, వాళ్ళు శాసనసభకు ఎందుకు రావట్లేదు అంటే, శాసనసభలో వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. శాసనమండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చి ఏదో గలాటా చేయడం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఉద్దేశంతో వస్తారు. మంచిదే,
ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం తప్పుల్ని ఎండగడితే సరిదిద్దుకుంటారు, లేకపోతే వాళ్ళు తప్పులు చేశారంటే ప్రజలే శిక్షిస్తారు. కాబట్టి దాన్ని తప్పు పట్టలేదు నేను. కానీ ఇక్కడ ప్రజలేమనుకుంటున్నారనే విషయాన్ని కనుక గమనిస్తే, తల్లిని ఏమన్నా పర్లేదు నాకు పదవే ముఖ్యం, చెల్లిని ఏమన్నా పర్లేదు నాకు పదవే ముఖ్యం, నా పదవి కోసం తల్లినైనా చెల్లినైనా అన్నవాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్పిన ఒకవైపున కొడుకు ఒకవైపు ఉన్నాడని చెప్పని చర్చించుకుంటా ఉన్నారు. తల్లికి జరిగిన అవమానానికి తగిన విధంగా వాళ్ళకి శిక్షలు వేస్తానని చెప్పని ఈరోజు శాసన మండలిలో గర్జిస్తున్నటువంటి యువక విషయాలన్నీ చూస్తున్నారు ఒకవైపు ప్రజలు. అంటే ఆ తల్లి కోసం, నా పదవి కోసం తల్లిని ఏమైనా చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఒకవైపు, తన తల్లిని అవమానం చేసిన వాళ్ళని శిక్షించేస్తాను అని చెప్పని ప్రతినిధిని ముందు వెళ్తున్న కొడుకు ఒకవైపు. వ్యత్యాసం ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. అది గమనించారు కాబట్టి నిన్ను ఇంటికి పంపించారు, అతనికి అవకాశం కలగజేశారు. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. ఇక ఆయన మాట్లాడాడు అంటే బొత్స సత్యనారాయణ, ఆయనకు సంబంధించినంత వరకు మేము సమర్థించలేదు అన్నాడు. అంటే నువ్వు సమర్థించలేదు అని నువ్వు మాట్లాడే వ్యక్తివి. ఇదే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి విజయమ్మ గారి మీద, మిగిలిన వదిలేసాయి, విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద, అలాగే డాక్టర్ సునీత గారి మీద ఇలాంటి అభియోగాలు రాస్తూ రోజుకోటి రాస్తూ అతను సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే ఏ రోజైనా ఖండించారా మీరు? ప్రోత్సహించమన్నావు కదా, అంటే దాన్ని ఏమంటారు? ఖండించకపోతే ప్రోత్సహిస్తున్నట్టే కదా. అలానే కాకుండా స్వయంగా షర్మిల గారు కట్టుకున్నటువంటి చీర గురించి మాట్లాడాడు కదా మీ అధినేత, మరి దాన్ని ఏమంటారు? బొత్స సత్యనారాయణ గారు? లోకేష్ గారు కూడా అన్నారు కదా, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చారు, మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చారని చెప్పి. అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఇట్లా రెచ్చిపోయారో వాళ్ళకి కదా పదవులు దక్కిన పరిస్థితులను మనం చూసాం. అంటే 175 మందిలో ఎంతమంది ఉన్నారు మానవత్వం ఉండేవాళ్ళు, రాష్ట్రం కోసం ఆలోచించేవాళ్ళు? ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేశారో మనందరికీ తెలుసు కదా. కాబట్టి అంతకంటే గొప్ప వాళ్ళు ఆ పార్టీలో ఉంటారని మనం ఎలా భావిస్తాం? దాన్ని అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రజలు పట్టించుకోవట్లా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు కాబట్టి ప్రజలు పట్టించుకోవట్లా. కానీ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకూడదు. ఇక వాళ్ళని శిక్ష ఇవ్వాలి, దుష్ట శిక్షణ కావాలి, శిక్షా రక్షణ కావాలి. దుష్ట శిక్షణ ఎందుకంటే ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి కాబట్టి. మళ్ళీ ఈ గంజాయితోటి, మత్తు పదార్థాలతోటి విచ్చలవిడిగా వీళ్ళు చేసేదాన్ని అరికట్టాలంటే నిన్న చూసాం, డ్రోనులతో వెళ్ళి గంజాయి పొలాన్ని నాశనం చేసిన విధంగా చూసాం. అట్లానే రాష్ట్రంలో అన్ని గంజాయి ఎక్కడైతే పండిస్తున్నారో అలా కనుక ధ్వంసం చేస్తే నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ గంజాయి పట్టుబడ్డా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ కనపడతా ఉంది, వీళ్ళన్నిటే చూపిస్తూ ఉన్నాయి. అలా పెంచి పోషించారు. ప్రధాన పంట ఏందంటే ఆంధ్రప్రదేశ్కి గంజాయిలా తయారు చేశారు వీళ్ళు గత ప్రభుత్వం. దాన్ని తొలగించే కార్యక్రమంలో వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళతో జతకలిసిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముందుకెళ్లే విధానం కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే సమిష్టిగా ముందుకెళ్తున్నారు, ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నాడు కదా ఒకేపైన పవన్ కళ్యాణ్. మీరు చేయలేని పని అతను చేస్తున్నాడు కదా, అయినా సరే వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు, అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదే నీ గురించి నువ్వు తప్పు చేస్తుంటే నిన్ను ప్రశ్నించావు అని చెప్పిన ఉద్దేశంతో, నిన్ను ప్రశ్నించాడు అనే ఒక అహంకారంతో నీ లోక్సభ సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా శారీరకంగా మానసికంగా హింసించావో చూస్తూనే ఉన్నారు కదా ప్రజలందరూ. దానికి సరైన తీర్పు ఇచ్చారు కదా, దీన్ని గమనించుకోండి మీరు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు, వాళ్ళలో మార్పు రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రజాక్షేత్రం అంటే రాజకీయాల్లో మనుగడ సాగించే అర్హత లేనటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఎలానే చేస్తే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ గురించి జనం పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆ పార్టీ అనేది ఇప్పుడు ఇవాళ నిన్న అన్నాడు కదా, ఇది వాళ్ళ చెల్లెల గురించి విలేకరులు అడిగితే పార్టీకి అస్తిత్వం రేపు ఇదే విధంగా ఈ ప్రజలే అస్తిత్వం లేకుండా చేస్తారు. కాబట్టి ఆ రోజు జనం ఏటూ మర్చిపోతారు. ఇప్పుడు జనం అయితే ఒక నిర్ణయానికి వచ్చారు, నీ గురించి మాట్లాడుకోకూడదు, నువ్వు అధికారంలో ఉండకూడదు చెప్పి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ శిక్షలు వేసుకుంటా ముందుకని వెళ్తే ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ప్రజలు కోరుకుంటున్నారు అది. సహజంగానంటే ఇంతకుముందు ఏం కోరుకునేవాళ్ళంటే ప్రజలు అభివృద్ధి కోరుకునేవాళ్ళు, సంక్షేమ పథకాలు కావాలని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు అది కోరుకుంటున్నారు, అవన్నీ అమలవుతాయని వాళ్ళకి తెలుసు. దానికి అన్నిటికంటే కూడా ముందు శిక్షలు వేయండి వీళ్ళకి, అప్పుడు మేము ప్రశాంతంగా ఉంటాం, ప్రజాసమయుతంగా ఉంటాం. ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం, అయినా సరే ఎక్కడో కలుక్కుమంటా ఉంది మాకు. కాబట్టి వీళ్ళకి శిక్షలు వేయండి. ఆ శిక్షలు కూడా ఎలా ఉండాలి అంటే భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడినా, ఇలాంటి చేష్టలు చేసినా కూడా దడుచుకునే విధంగా, భయం పుట్టే విధంగా మీరు చెయ్యండి అని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసి మిమ్మల్ని ఆ స్థాయికి దిగదార్చారు.
రైట్. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా గుర్తించాలి. అది గుర్తించారని నేను అనుకుంటున్నాను. కానీ చర్యలు ఇంకొంచెం వేగవంతం చేసేసి ఇంకెవరు మాట్లాడకుండా ఇప్పుడు ఈ మధ్య కొన్ని బయటకు వచ్చినారు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు చర్యలు ఉపక్రమించారు కాబట్టి అందరికి కూడా సరైన విధంగా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి పరిపాలన మీరు ఎటు చేస్తారు, అభివృద్ధి ఎటు జరుగుతుందనే నమ్మకం మీరు ఈ 5 నెలల్లో తీసుకొచ్చిన పరిశ్రమలను బట్టి అర్థమైపోతుంది. కాబట్టి ప్రజల కోరికను మీరు త్వరగా నెరవేర్చాలని ఈ కూటమి ప్రభుత్వాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.